తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. 12వ తారీఖు ఏప్రిల్ 12వ తారీఖు శనివారం పౌర్ణమి రోజు హనుమత్ జయంతి అంటున్నారు. కాదు అసలు వైశాఖంలో వస్తుంది, చైత్రమాసంలో కాదు అని మరికొందరు అంటారు. హనుమంతుడికి సంబంధించి, ఆయన జయంతికి సంబంధించి చాలా రకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మరి అసలు ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమి రోజు మనం ఏం చేయాలి, ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి, అసలు ఈ రోజుకి చైత్రమాసంలో వచ్చేదానికి వైశాఖ మాసంలో వచ్చేదానికి డిఫరెన్స్ ఏంటి, వీటన్నిటినీ కులంకుశంగా చర్చించి మనల్ని ధర్మబద్ధంగా ధర్మం వైపు నడిపించడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతివర్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇందాక నేను చెప్పినట్టుగా ఆంజనేయ స్వామికి సంబంధించి చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయి గురుగారు. ఇప్పుడు 12వ తారీఖు వచ్చేది అసలు హనుమత్ జయంతి కాదు, విజయోత్సవం అంటారు కొందరేమో నార్త్లో చేస్తారు, ఇక్కడ కాదు, సో మనం ఇవి చేసేది మాత్రం చైత్రమాసంలో అంటారు. మరి కొందరు ఇంకొక డేట్ కూడా వినిపిస్తూ ఉంది. అసలు ఎప్పుడు వారి జయంతి తెలుసుకుందాం గురుగారు. హనుమంతుని జయంతి భవిష్యత్ బ్రహ్మ. ఇప్పుడున్నటువంటి బ్రహ్మకి ఆయు తీరిపోతే భవిష్యత్తులో ఆయనే బ్రహ్మగా మారుతారు. అందుకే ఆయన యొక్క ఆరాధన అనుసరణీయమని కూడా చెప్పవచ్చు. అయితే ఈ హనుమత్ జయంతికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సందేహాస్పద నిర్ణయాలు మన గ్రంథాలలో చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ ఇతమిద్ధంగా వీరి యొక్క జన్మతిథి ఇది అని మన గ్రంథాలు కూడా సవివరంగా ఇవ్వలేకపోతున్నాయి. ఎందుకంటే చాలామంది మనకు నార్త్ సైడ్ కనుక చూసుకుంటే చైత్ర పౌర్ణమి రోజునే హనుమత్ జయంతి జరుపుతారు. అది ఆచారం. మన తెలంగాణ ప్రాంతంలో కూడా కొంత ఫాలో అవుతున్నారు. కానీ ఆంధ్ర తదితర కర్ణాటక తదితర ప్రాంతాల్లోకి వెళితే వైశాఖ బహుళ దశమి తిథి రోజున హనుమంతుల వారి జయంతి అని చెప్పడం జరుగుతుంది. అందుకనే ఎందుకు కర్ణాటక హంపి దగ్గర ఉన్నటువంటి క్షేత్రంలోనే హనుమంతుల వారి యొక్క జన్మ జరిగిందని చెప్పి మనకు చెప్పబడుతుంది. అంతేకాకుండా మనకు ధర్మసింధు, నిర్ణయ సింధు అనేటువంటి యొక్క ప్రధానమైనటువంటి ధర్మ గ్రంథాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే కార్తీక మాసము కృష్ణపక్షము అంటే అమావాస్య ముందు రోజు చతుర్దశి తిథి మేషలగ్నములో స్వాతి నక్షత్రంలో మంగళవారం రోజున హనుమంతుల వారి జన్మ రాత్రి సమయంలో జరిగింది అని చెప్పబడుతుంది. పుట్టిన తోడనే తెల్లవారే కార్తీక మాసం అప్పుడు అమావాస్య సూర్యగ్రహణంగా ఉన్నటువంటి కారణం చేత మెరిసేటువంటి పండుని చూసినటువంటి హనుమంతులు పుట్టిన వెంబడే అది పండుగ భావించి తినబోతుంటే ఆ విధంగా సూర్యుడు ఇంద్రుడు అడ్డుపడడం, ఇవన్నీ ఆ వజ్రాయుధంతో హనుమ అంటే దవడలు అని అర్థం. సంస్కృతంలో హనువులు, హనువు అంటే దవడ అని అర్థం. దవడ మీద దెబ్బ తగినది కాబట్టి అప్పటి నుంచి హనుమంతుడు అయ్యాడు. అది ఆయన పేరు అది అలా వచ్చింది. హనువులు అంటే దవడలు అని అర్థం. ఇక్కడ దెబ్బ తగిలింది, ఎందుకంటే నోట ఖర్చుకున్నాడు కదా, ఆ ఖర్చుకున్నటువంటి సూర్యుని వదిలిపెట్టాలంటే దెబ్బ తగిలితే కదా ఆ నోరు తెరుస్తారు. అలా ఆ విధంగా ఇంద్రుడి యొక్క వజ్రాయుధంతో అప్పుడు సొమ్మసిల్లి పడిపోయినటువంటి ఆ యొక్క హనుమంతుడి యొక్క తల్లి, హనుమంతుడిని చూసి తల్లి అంజనాదేవి చాలా బాధపడుతుంటే తండ్రి వాయునందుడు వాయుస్తంభనం అయిపోయాడు. లోకాలన్నీ తల్లడిల్లిపోతే ఆ యొక్క దంపతులు వాయువుని అంజలీదేవిని వీళ్ళని శాంతపరచడం కోసం ఆ హనుమంతుడికి అనేక వరాలు, చిరంజీవత్వము, భవిష్యత్ బ్రహ్మ వరము కూడా బ్రహ్మ వచ్చి ఇచ్చాడు. అన్ని ఇచ్చిన తర్వాత చేసిన తర్వాత అప్పటికి ఈ వరాలతో అతనికి ఎనలేని గొప్ప శక్తి వచ్చింది. అయితే ఇక్కడ మనకు శివపురాణం ప్రకారము, రామాయణం ప్రకారము చైత్ర పౌర్ణమి రోజునే హనుమంతుని యొక్క జయంతి చేసుకునే సందర్భం ఆనవాయితీగా అనేక యుగాల నుంచి మనకు వస్తుంది. కాబట్టి మనకు మిగతా విషయాలతో సంబంధం లేకుండా ఆనవాయితీగా యుగ యుగాల నుంచి వస్తున్నటువంటిది మాత్రం చైత్ర పౌర్ణమి అని, మన తెలుగునాట వైశాఖ బహుళ దశమి రోజునని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండానమ్మా మరి ఒక వింత గాథ ఉంది. ఇప్పుడు గనక చెబితే ఇప్పటి వరకు బహుశా ఎవరు తెలుసుకుని ఉండకపోవచ్చు. ఇది తెలిసిన తర్వాత ఇది కూడా వాస్తవమేమో అన్నట్టుగా ఒక వింత కథ కూడా ప్రచారంలో ఉంది. సాక్షాత్తు హనుమంతుల వారు రాముడికి భక్తుడని అనుకుంటారు.
కానీ ఇక్కడ రాముడి సోదరుడు అని కూడా చెప్పవచ్చు ఈ కథను అనుసరించి. హనుమంతుడు ఎలా గురుగారు? మనకు దశరథుడు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు కదా. చేసిన తర్వాత లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం, లలితా నవరాత్రుల్లో నవాన్నిక దీక్షగా చేశారు. ఎవరు చేయించారు? ఋష్యశృంగుడు. తన అల్లుడైనటువంటి ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో 3 భార్యల్ని పక్కన కూర్చోబెట్టుకొని పుత్రకామేష్టి యాగము చైత్రమాసము పాఠ్యం నుంచి ప్రారంభం చేసి నవాన్నిక దీక్షగా 9 రోజులు దీక్షగా చేసిన తదనంతరం ఆ యొక్క సంబంధించినటువంటి దీక్ష వలన యజ్ఞపురుషుడు ఉద్భవించి యజ్ఞప్రసాదముగా బియ్యము, గుడము అంటే బెల్లము మరియు పాలు ఇవన్నీ ఇచ్చి ఋష్యశృంగునికి ఇచ్చి పాయసాన్నము తయారు చేసి దశరథుడికి ఇయ్యవయ్యా, అతను తన భార్యలకు అందిస్తాడు, ఆ ప్రసాదము తినడం ద్వారా సంతానం కలుగుతుందని చెప్పి యజ్ఞపురుషుడిచ్చి అంతర్ధానం అయిపోతాడు. ఆ విధంగా ఋష్యశృంగ మహర్షి ఆ దశరథుడికి ఆ ప్రసాదం అంతా కూడా పాయసాన్నం తయారు చేసి దశరథుల వారికి ఇస్తారు. అయితే ఆ యొక్క ప్రసాద భాగము మొట్టమొదటి పట్టమహిషి కౌసల్యాదేవి, సుమిత్ర, ఆఖరణ కైకేయి కదా. కైకేయి మనసులో ఏమనుకుందంటే నేను ఎంతో ఇష్టమైన భార్యని కదా, మొట్టమొదట నాకే ప్రసాదం పెడతాడేమో అనుకున్నది. కానీ వరుస క్రమంలో కౌసల్యకి సుమిత్రకి ఇచ్చిన తర్వాత కైకేయికి ఇచ్చింది. చేతిలో పట్టుకుంటుంది, నాకు ఇయ్యలేదుగా అని చెప్పేసి బాధపడుతూ అలా చేతిలో పట్టుకొని ఆకాశంలో ఇలా ఎదురు చూస్తూ కూర్చున్నది బాధపడుతూ, నాకు ఇవ్వలేదని బొంగమూతి పెట్టుకొని అలక పాన్పు ప్రసాదం భుజించలేదు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటనంటే అలా పట్టుకున్నప్పుడు ఆ యొక్క ప్రసాదాన్ని ఒక గ్రద్ద తీసుకొని పోయింది. ఆ తీసుకొని పోయిన తర్వాత ఎక్కడ వదిలిపెట్టింది? దీనికి ఇక్కడ చూసుకుంటే కేసరి మరియు అంజనాదేవి దంపతులు ఇద్దరు. ఆ అంజనాదేవి ఏంటనంటే నాకు గొప్పదైనటువంటి కుమారుడు, మహాబల పరాక్రమవంతుడైనటువంటి కుమారుడు కావాలని చెప్పి ఘోరమైనటువంటి తపస్సు చేసింది. అంతటా ఈశ్వరుడు ప్రత్యక్షమై 12 రుద్రులలో మహాపరాక్రమవంతుడైనటువంటి మహారుద్రుని యొక్క అంశ నీలో పడుతుంది, కాబట్టి నీవు అంజలి ఘటిస్తూ నీవు ఉపాసన చెయ్యి అంజనా, నీకు ప్రసాదం పడుతుంది. ఆ ప్రసాదాన్ని భుజించిన వెంబడే నా 12 రుద్రుల్లో మహాపరాక్రమవంతుడైనటువంటి 11 రుద్రుడు నీ గర్భంలో జన్మిస్తాడు అని చెప్పి శివుడు వరం ఇస్తాడు. వరం ఇవ్వగానే అంజలి ఘటిస్తూ ఇలా ఉంటుంది అంజనీదేవి. ఇంతన ఆ గ్రద్ద పోతూ ఉంటుంటే గాలి తాకిడికి ఆ గ్రద్ద ముక్కు నుంచి ఉన్నటువంటి పాయసాన్నము అంజలిలో అంటే అంజనీదేవి యొక్క చేతిలో దోసిడిలో పడుతుంది. ఇదే ప్రసాదంగా భావించి అంజని గ్రహిస్తుంది. తద్వారా రుద్రాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయుడు, అంజనీ పుత్రుడు కాబట్టి ఆంజనేయుడు, వాయుపుత్రుడు కాబట్టి వాయువు తాడనం జరగడం ద్వారా, వాయుపుత్రుడు కాదమ్మా, వాయువు కదలిక వల్ల ఆ అంజనీదేవి యొక్క ప్రసాదం చేతిలో పడింది కాబట్టి వాయునందనుడు అయ్యాడు. అక్కడ వాయునందనుడు. ఆ విధంగా పరాక్రమవంతుడైనటువంటి హనుమంతుడు అంజనీదేవికి గర్భంలో జన్మించడం జరిగింది, గర్భవసాన. ఇలా అన్నప్పుడు చూస్తే రామాయణంలో రాముల వారు అత్యంత ప్రేమతో ఆలింగనం చేసుకున్నటువంటి వ్యక్తులు చాలా కొద్దిమంది. తనతో పాటు విద్యాభ్యాసం చేసినటువంటి గుహుడు, ఏది బోయ వంశంలో నిషాద కులానికి చెందినవాడు. తదనంతరం ఋష్యమూక పర్వతం దగ్గర తటస్థించినప్పుడు చూడగానే ఆంజనేయుని చూడగానే ఏదో ఒక సోదర భావం కలుగుతుంది అక్కడ రాముల వారికి. అంతేవిధంగా రాముడితోడ, ఎందుకనంటే ఈ అలకబాన్పు పూనింది కదా, ఆ పాయసం వెళ్ళిపోయింది కదా, అంతటా కౌసల్యాదేవి సుమిత్రాదేవి చేతిలో ఉన్నటువంటి కొద్ది పాయసానాన్ని మళ్ళీ కౌసల్యాదేవికి ఇవ్వడం వల్ల ఆ విధంగా 4 కుమారులు, కౌసల్యకి, సుమిత్రకి, కైకేయికి, ఇలా 4 కుమారులు పుట్టారు. వాళ్ళ దగ్గర ఉన్న పాయసాన్ని ఇవ్వడం, ఇందులో కొంత భాగం అంజనీదేవి యొక్క గర్భంలో కూడా ఉండడం వల్ల సోదర సమానుడే అని ఒక చరిత్ర కథనం. అందుకనే మీకు గమనించుకుంటే రాముల వారికి తమ్ముళ్ళైనటువంటి లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో రాముణ్ణి ఆరాధించేవాళ్ళు, ఒక అన్నగా ఆరాధించేవాళ్ళు, ప్రేమగా పలకరించేవాళ్ళు. అదే ఆరాధనాతత్వం ఆంజనేయుడి యొక్క మనస్సులో కూడా ఉంది. అందుకనే హనుమంతుల వారు రాముణ్ణి లక్ష్మణుడు ఎలా అయితే అంటిపెట్టుకున్నాడో పరిచయమైన దారభ్యత
రాముణ్ణి వదలలేదు. ఒక సోదర సమానుడుగానే అన్న చెప్పిన మాట వినాలి. ఇక్కడ రామభక్తుడిగా ఆంజనేయుడు, దేవుడిగా రాముడి కన్నా సోదర సమానమైనటువంటి ప్రేమ. అలాగే సుగ్రీవుడు కూడా, కానీ సుగ్రీవుని మీద కేవలం స్నేహం మాత్రమే ఉంది, సోదర భావం లేదు. ఆలింగనం చేసుకునేంత ప్రేమ అది లేదు. కానీ ఆంజనేయుని మాత్రమే ఆలింగనం చేసుకున్నాడు. తన యొక్క హృదయంలో ఎల్లప్పుడూ కొలువై ఉన్నాడు. లక్ష్మణుడిని ఏ విధంగానైతే వెంట పెట్టుకున్నాడో అదే విధంగా పరిచయమైన దారభ్యత ఆ ఆంజనేయుల వారిని కూడా రాముల వారు అంటి పెట్టుకున్నారు. ఇంతటి అద్భుతమైనటువంటి రోజమ్మ. అసలు ఎప్పుడు వినలేదు గురుగారు ఈ స్టోరీ అయితే, ఫస్ట్ టైం. ఇది కూడా ఒక కథనం. అందుకనే రాముల వారు నవమి నాడు పుడితే కొన్ని రోజుల తదనంతరం పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామి వారి జయంతిగా మహారాష్ట్ర తదితర నార్త్ సైడు ప్రాంతాల్లో జరుపుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈసారి చైత్ర పౌర్ణమి ఆంజనేయుడు వారికి ఇష్టమైనటువంటి శనివారం రోజున వచ్చింది. కాబట్టి తగు పరిహారాలు చేసుకుని ఉంటే గనక ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలిగి శనిపీడలు తొలగిపోతాయి, భయములు తొలగిపోతాయి అని చెప్పవచ్చమ్మా. ఎస్, మరి ఈ శనివారం ఇంతటి ఆస్పిషియస్ డే రోజు గురుగారు మనం ఎలాంటి పరిహారాలు పాటించాలి, విధి విధానాలు ఏం పాటించాలి, దీన్ని పూర్తిగా సంపూర్ణంగా ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి? ప్రధానంగా మనకు శాస్త్ర ప్రకారం చెప్పబడి ఉన్నటువంటిది ఏంటంటే, ఉదయాన్నే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని హనుమత్ దేవాలయానికి చేరుకోవాలమ్మా. హనుమత్ దేవాలయానికి చేరుకున్న తర్వాత హనుమంతుల వారికి నూనెలో, నల్ల నువ్వుల నూనెలో ఈ సింధూరము కలిపి స్వామివారికి తాపడం చేయడం, సింధూరం కలపడం, ఇది చాలా ఇష్టమైనటువంటిది స్వాముల వారికి. గురుగారు, ఆడవాళ్ళని ముట్టుకోవద్దంటారు, ఆంజనేయ స్వామి కాలు పూర్తిగా సాష్టంగా నమస్కారం చేయొద్దంటారు, ఎందుకని అది కూడా వివరించండి గురుగారు. ఎందుకనంటే ఆంజనేయ స్వామిని కూడా నేను పట్టి పీడించగలుగుతానని ఒక అహంకారంతో నేను ఈశ్వరుని కూడా వదిలిపెట్టలేదు, నాకు చదువు నేర్పిన గురువుని కూడా నేను వదిలిపెట్టలేదు. ఆంజనేయుడు ఎంత అని చెప్పేసి శని భగవానుడు పట్టుకొని ఉంటే, అప్పుడు శని భగవానుడు నన్ను మోయగలిగితే నేను నీకు వశమైపోతాను అని అంటే, నా భుజాల మీద ఉండు అని అంటాడు. అలా ఎక్కి కూర్చున్న తర్వాత అతని తరం కాలే, శనీశ్వరుని తరం కాలే ఆంజనేయుని భరించడానికి. నన్ను రక్షించు, నన్ను ఏమి ఇబ్బంది పెట్టకు అని అంటే, నన్ను ఆశ్రయించిన భక్తులని నువ్వు గనక ఇబ్బంది పెట్టను అని అంటేనే నేను వదిలిపెడతాను అని చెప్పడంతో అప్పటి నుంచి ఆంజనేయుల వారు శనీశ్వరుని దగ్గర మాట తీసుకుంటారు. నన్ను ఆశ్రయించినటువంటి భక్తులకి నీ పీడలు ఉండకూడదు, నీ అహంకారం నా భక్తుల దగ్గరికి పనిచేయదు, నీ స్పర్శే పని చేయకుండా ఉండాలి అని చెప్పి ఆ మాట తీసుకొని అప్పుడు శనీశ్వరుని వదిలిపెడతాడు. అందుకే హనుమంతుల వారి పాదాల కింద శనీశ్వరుడు ఉంటాడు కాబట్టి హనుమంతుల వారి విగ్రహంలో పాదాలు తాకకూడదు అనేటువంటి ఒక నానుడు, అంటే అక్కడ శనిని పట్టుకుంటామని అనే నానుడు ప్రచారంలోకి వచ్చింది. ముఖ్యంగా స్త్రీలు అనేటువంటి వాళ్ళు స్పర్శించకూడదు. ఆంజనేయుడు బ్రహ్మచారి కాబట్టి స్త్రీలు స్పర్శించకూడదు కానీ ఇద్దరు భార్యలను కూడా చెబుతూ ఉంటుంటారు. అది ఇక్కడ కాదమ్మా, మరి వచ్చే భవిష్యత్ కల్పనలో భాగంగా సువర్చలాదేవి ఎదురు చూస్తూ ఉంటుందట భార్యగా అవ్వడం కోసం. అది భవిష్యత్ బ్రహ్మ వచ్చేటువంటి తరంలో. కాబట్టి ఈ శనివారము మరియు హస్తా నక్షత్రం ఉన్నటువంటి రోజున చంద్రుడు సంపూర్ణమైనటువంటి కళలతో ఉన్నటువంటి రోజు. ఆ రోజున కొన్ని పరిహారాలు చేసుకోవాలి. అందుకే వీక్షించేటువంటి ప్రేక్షకులుగా ఏమా పరిహారాలను తెలియజేస్తాను. అందుకనే ఇంకా ప్రధానంగా ఇంతటి అద్భుతమైనటువంటి శక్తివంతమైన రోజున ఈ యొక్క ఆంజనేయుడి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలనే ఉద్దేశంతో ఆంజనేయుని ఎక్కడ పెడతారమ్మా? మీరు ఎక్కడైనా చూస్తే హైవేల్లో చూసినా మెయిన్ హైవే రోడ్డు మీద పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు. ఏ బండి కొన్నా ఫస్ట్ ఆంజనేయ స్వామి గుడిలో పూజ చేస్తారు. ఎందుకు? ప్రమాదాల నుంచి రక్షించేవాడు ఆంజనేయుడు కాబట్టి ఇట్టి ప్రమాదాలు జరగకుండా అందరినీ సంరక్షించాలనే సదుద్దేశంతో ఈ 12వ తారీఖు రోజున సాయంకాలం ప్రదోషకాల సమయంలో చిత్తా నక్షత్రం ఉంటుంది. ఆ చిత్తా నక్షత్రం ప్రవేశం చేసిన తదుపరి పౌర్ణమి ఇంకా అప్పటికి ఉంటుంది, మధ్యరాత్రి వరకు ఉంటుంది. కాబట్టి ఆ రోజున మా పీఠం ఆధ్వర్యంలో ఈ హనుమత్ మూలమంత్ర హోమము, తర్వాత శనిదోషము, ఇప్పుడు వెంబడే శని ప్రారంభించాడు, మీనరాశికి వచ్చాడు కాబట్టి కుంభము, మీనము, మేషరాశి వారికి ఏలినాడు శని దోషము, మిథున రాశి వారికి కట్టక శని దోషము, అలాగే సింహరాశి వారికి అష్టమ శని దోషము, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని దోషము, అలాగే కర్కాటక రాశి వారికి మరియు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి యోగ శని దోషం. వెరసి మేష, మిథున, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి కన్యా రాశితో కూడా
జన్మించినటువంటి వారికి ఈ యొక్క శనిదోష ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ చెప్పినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారికి ఉపయోగార్థమై ఆ రోజు మహత్యమైనటువంటి శని సంబంధించినటువంటి శని నివారణ తగ్గేటువంటి రోజు కాబట్టి శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటుగా ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి సెంగ్ కరుంగలి మాల అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సెంగాలి కరుంగలి రెండు కలిపినటువంటిది. కరుంగలి అందరికీ తెలిసిందే, నెగిటివ్ ఎనర్జీ పోతుందని. కానీ ఈ సెంగ్ కరుంగలి మాల ధరించడం వల్ల కాలసర్పదోషం తొలగిపోతుంది, కుజదోషం తొలగిపోతుంది. ఎవరైతే ఈ మాలని ధరిస్తారో ఆ మాల ధరించినటువంటి వ్యక్తికి బైక్ నడిపేటప్పుడు, కారు నడిపేటప్పుడు, సైకిల్ నడిపేటప్పుడు, ఏదైనా వాహనం నడిపేటప్పుడు ప్రమాదాలు జరగకుండా ఆ శనివారం రోజున చైత్ర పౌర్ణమి సందర్భంగా హనుమంతుని యొక్క శక్తినంతా కూడాను తీసుకొని ఆ యొక్క శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాల ధరించడం వల్ల అపమృత్యు భయదోషాలు, ముఖ్యంగా వాహన గండ దోషాలు తొలగిపోతాయి. ఆ శక్తిపాతం చేసినటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఈసారి మండలం లేదా 30 మంది లేదా మ్యాక్సిమం 40 మందికి మాత్రమే దీన్ని అవకాశంగా ఇవ్వదలుచుకున్నామమ్మా. ఓకే, 40 మంది మాత్రమే కొనుక్కోవచ్చా గురుగారు? 40 మందికి మాత్రమే అవకాశం ఇవ్వదలుచుకున్నాం. ఈ రాగిలో చుట్టబడినటువంటిది ఏదో అందరికి ఇప్పుడు కరుంగలి అంటే తాళ్ళలో చుడుతున్నారు, అది కాక ప్రతిదీ కూడా దగ్గరగా కలిపి వస్తుంది. కానీ మనము ఏ పూసకు ఆ పూస కలవకూడదు మాల ధరించేటప్పుడు. ఇప్పుడు నేను ఈ మాల ధరించాను, ఇది రెండు కలుస్తున్నాయా? మధ్యలో ముడి ఉంది కదా, అట్లాగే ఏ మాల ధరించినా మధ్యలో ఒకటి కలవకూడదు. ఇది మాలా నియమం, మాలాధారణ యొక్క నియమం. అటువంటిది మనం ఏర్పాటు చేస్తున్నాం. అవకాశం ఉంటే ఈ కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకుని ఆ రోజున సాయంకాలం జరుగుతున్నటువంటి పూజల్లో గోత్రనామాదులు నమోదు చేసుకుని శక్తిపాతము చేయబడినటువంటి ఈ మాలని అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ రోజున ఆంజనేయ స్వామికి అంటే ప్రధానంగా మనం గమనించుకుంటేనమ్మా, ఈ హనుమత్ జయంతి అనేటువంటిది గురువారము కానీ శనివారము కానీ రావడం చాలా అరుదుగా వస్తుంది. అత్యంత అరుదుగా వస్తున్నటువంటి రోజు గురువారమైనా శనివారం వచ్చినా చైత్ర పౌర్ణమి అద్భుతమైన రోజుగా మనకు ధర్మసింధులో చెప్పబడి ఉంది. కాబట్టి ఈసారి శనివారము చైత్ర పౌర్ణమి శనివారంతో వస్తుంది, పైగా చిత్తా నక్షత్రం కూడా ఆ రోజున ఉంటుంది. కాబట్టి ఆ రోజున ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకొని శ్రీరామనామ జపం చేస్తూ 27 ప్రదక్షిణలు చేసి 8 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసినటువంటి వాళ్ళకి శనిపీడలు తొలగిపోతాయి. ఆ రోజున వడమాల సమర్పించవచ్చు, తమలపాకుల మాల సమర్పించవచ్చు, లవంగాలు యాలకుల మాల సమర్పించవచ్చు. సకల బాధలు జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా తీపి బెల్లాలతో చేసిన అప్పాల మాల కూడా స్వామివారికి వేయవచ్చు. దీనికి ఇంత అని సంఖ్య అంటూ ఏమీ లేదు. కానీ శాస్త్రంలో ఒకటి ఏం చెప్పబడి ఉందంటేనమ్మా, శాస్త్రబద్ధమైనటువంటి మంత్రగర్భితమైనటువంటి హనుమత్ కవచాన్ని సంపాదించుకొని ఆ హనుమత్ కవచాన్ని 1,25,000 జపసంఖ్య ఎవరైతే చేస్తారో వారికి హనుమంతుల వారికి వచ్చినటువంటి సిద్ధుల్లో అనిమాది అష్టసిద్ధుల్లో ఖచ్చితంగా అష్టసిద్ధులు లభిస్తాయని చెప్పి ఉంది. గాలిలో తేలగలిగేటువంటి శక్తి 1,25,000 జపం చేసినటువంటి ఈ హనుమత్ మంత్రగర్భితమైనటువంటి హనుమత్ కవచాన్ని పారాయణం చేసిన వాళ్ళకి 1,25,000 జపం చేస్తే గాలిలో నడయాడే శక్తి అనేటువంటిది వస్తుంది. ఇది పూర్వకాలంలో ఆచరించిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడంటూ ఎవరూ లేరు. అంత దీక్ష, అంత పట్టుదల, అంత ఏకాగ్రత ఎవరికి ఉంది? అంతగా చేయలేరు. కలియుగ ప్రమాణాన్ని అనుసరించి 1,25,000 ఇంటూ 4 సార్లు అంటే దాదాపు 5 లక్షలు చేయాలి. అది చెప్పబడినటువంటి నియమం సత్యయుగం కాల నియమం. కలియుగంలో ఉన్నాం, సత్య త్రేత ద్వాపర, ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. 4 యుగాలంటే 4 రెట్లు చేసుకోవాలి. ఇప్పుడు అందరూ గ్రహ జపాలు చేస్తున్నారు. కుజుడికి 7,000 అంటే ఆ 7,000 జపం చేశామని అంటున్నారు. కానీ ఆ గ్రహాలు ఏర్పడ్డప్పుడు 7,000 జప సంఖ్య. కానీ కలియుగానికి వచ్చేసరికి యుగ ప్రమాణాన్ని అనుసరించి పెంచుకుంటూ పోవాలి, అంటే 4 రెట్లు చేయాలి. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? అందుకే జపాలు చేసినా ఫలించట్లేదు. మానసికంగా గట్టిగా స్థిరంగా ఉండి చేయాలి జపాలు, ఎవరూ చేయట్లేదు. కాబట్టి ఆ విధంగా ఫలితాలు కూడా రావట్లేవు. అందుకనే నిష్టగా, నియమముతో, ఏకాగ్రతతో మంత్రగర్భితమైనటువంటి హనుమత్ కవచాన్ని 1,25,000 జపసంఖ్య ఎవరైతే చేసుకుంటారో కులమత భేదం లేకుండా వాళ్ళకందరికీ కూడా వాయునందుడితో సమానం, అంటే గాలిలో నడిచేటువంటి శక్తి కలుగుతుంది. అనిమాద్యష్ట సిద్ధులు కలుగుతాయని చెప్పి శాస్త్రం ఉంది. కాబట్టి ఈ విధంగా చేయండి. లేదు బ్రాహ్మణుల యొక్క సహాయం తీసుకుందామనంటే ఈ యొక్క 12వ తారీఖు రోజున జరుగుతున్నటువంటి హనుమత్ జయంతి సందర్భంగా జరిగే కార్యక్రమంలో నమోదు చేసుకోవడం, సాయంత్రం 6 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకోవడం ద్వారా ఈ మాలని పొందవచ్చు.
దీనికి శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుందమ్మా ఈ మాలని. కేవలం 30, మ్యాక్సిమం ఎక్కువ మంది అడిగితే ఒక 40 వరకు మాత్రమే చేసి ఇవ్వగలం. అందరికీ కావాలంటే మాత్రం అందివ్వలేమమ్మా ఇది. ఫస్ట్ కమ్ ఫస్ట్ లాగా. శంకరుంగలి, కరుంగలి కాదు, శంకరుంగలి. ఎస్ గురుగారు, ఇప్పుడు హనుమంతుడు ఫైనల్గా హనుమంతుడు పూజ చేసేటప్పుడు కానీ ధ్యానం చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి చేయండి, ఇవి అస్సలు చేయకూడదు అన్న విషయాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముట్టుకోకూడదు అలా ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయా రూల్స్? హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి ముఖ్యంగా, కాబట్టి ముందు రోజు నేల మీద పడుకోవడం, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. మద్యపానము, ధూమపానము, మాంసాహారము లాంటివి త్యజించాలి. పౌర్ణమి శనివారం రోజున, ఆ రోజున కూడా చేయకూడదు. ముఖ్యంగా హనుమంతుడు సూర్యుని దగ్గర ఉపాసన చేసుకున్నాడు. ఉపాసన అన్ని మంత్రాలు వేదాలు చదువుకున్నాడు. కాబట్టి సూర్యోపాసన చెయ్యాలి. అంటే హనుమంతుని యొక్క దివ్యానుగ్రహం కలగాలంటే ప్రతి వ్యక్తి సూర్యుడి కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యునికి నమస్కారం చేస్తే హనుమంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. శ్రీరాముణ్ణి మనసులో కనీసం శ్రీరామ అని చదువుకున్నా చాలు. ప్రతిరోజు శ్రీరాముడు కొలువై ఉన్నటువంటి దేహం కదా ఆంజనేయుడిది. కాబట్టి ఎవరు శ్రీరామ అంటే అక్కడికి వచ్చి చేరుతాడు. కాబట్టి ఆ పూజలో కూడా శ్రీరామ నామ జపం చేసుకుంటూ ఆ రోజు కనుక ఎంత ఉంటే తన నామం కంటే తన దేవుడైనటువంటి శ్రీరాముణ్ణి అర్చించినటువంటి వాళ్ళకే తొందరగా చేరుకుంటాడట. కాబట్టి శ్రీరామనామ జపం చేయాలి ఆ రోజున, పౌర్ణమి రోజున. ఇది చెప్పవచ్చమ్మా. రైట్. అసలు కొత్త విషయం తెలుసుకున్నాం గురుగారు మేమంతా. హనుమంతుడు మహాభక్తుడు అఫ్ కోర్స్, కానీ ఆయనకి సోదరుడు, ఎవరికి రాముడికి సోదరుడు కూడా తెలుసుకున్నామండి. చాలా సంతోషం, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.